క్రీస్తును నా కొరకు ఇచ్చాడు. నాకు అన్ని ఎందుకు ఇవ్వడు? అయితే నాకు ఈ సమయంలో అవసరం అయితే ఇస్తాడు ఆయన. ఇప్పుడు అవసరం కాదనుకున్నాడు, ఇవ్వట్లేదు. దట్స్ ఎనఫ్. నేనేం కంగారు పడను. రేపు అవసరమైతే రేపే సమకూర్చిస్తాడు. ఎలాగండి అని నువ్వు నన్ను అడక్కు, నేను చెప్పలేను. ఇంకేంటి దానికి ఏముంటుంది? మళ్ళీ వాళ్ళలాగా ఉంటుంది. అది ఎవరిలాగా? రైట్ హ్యాండ్ ఉన్నాడు కదా రాజు దగ్గర. రేపు ఈ పాటికి నీకు మన పట్టణం అందరికీ, సోమరుడు దేశంలో ఉన్న 10 గోత్రాల ప్రజలందరికీ భోజనం సిద్ధపరచబడుతుందని చెప్తే సేవకుడు ఎలా కుదురుతుందండి? రాజు దగ్గర ఉన్న మంత్రి అంటున్నాడు, రైట్ హ్యాండ్ అంటున్నాడు. రాజు ఎవరి మీద ఆనుకున్నా అంటే అన్ని సలహాలు ఆయన దగ్గర తీసుకుంటున్నాడు. వాడి బుద్ధి అలాగే ఏడిచింది. వాడికి విశ్వాసం ఏది అంటాడు? కిటికీలు తెరిచిన దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన అవ్వదండి. సేవకుడు మీరు ఏదో చెప్పేస్తున్నారు కానీ అలాంటి కుదరవన్నాడు. మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. నువ్వు అవిశ్వాసంగా ఉంటే చావు దగ్గరలో ఉన్నావని అర్థం. వాడు అవిశ్వాసం అని చంపేసింది. నువ్వు అవిశ్వాసంగా ఉంటే మరణం దగ్గరలోకి వెళ్ళినట్టుగా, చావు దగ్గరికి వచ్చినంత పని అయిపోద్ది నీకు. ఎప్పుడు అనుమానంతో బతక.